వచ్చిందండి వయ్యారి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా అక్క బర్త్డే. సో దానికి తెలియకుండా సర్ప్రైజ్గా మంచి ఒక డ్రెస్ తీసుకున్నాను. దానికి తెలియదు నేను తీసుకున్నట్టు. ఇప్పుడు దానికి ఏదో ఒక డ్రెస్ చేస్తాను, చూడండి అది ఎలా రియాక్ట్ అయితే చూస్తుంది. సరేనా? హెయిర్ స్టైల్ చూసిన వద్దరు. ఇగో మా అక్క హెయిర్ స్టైల్, బర్త్డే హెయిర్ స్టైల్. నైట్ అంతా కష్టపడి వేసామన్నమాట. గేల్ నీళ్ళక్క హ్యాపీ బర్త్డే. వా ఇంకా చూడకుండానే బాగుంటుందండి. ఎప్పుడు కొన్నా చెల్లి? మస్తు రోజులు అవుతుంది. తీయాలా? తీసే. వా చాలా బాగున్నది చెల్లి. ఎప్పుడు కొన్నా? మస్తు రోజులు అవుతుంది. మస్తు రోజులు నేను దాపెట్టాను. నాకు కనిపించలేదు చెల్లి. మరి చాలా బాగున్నది. థ్యాంక్ యూ చెల్లి. కమాన్ రెడీ. ఇప్పుడు మేడం వెళ్ళేది 10కి అయితే ఆఫీస్కి, మేమైతే 7కి లేచామన్నమాట. ఎందుకంటే రెడీ అవ్వడానికి, అమ్మాయిలు రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, సో అందుకన్నమాట. సో కమాన్ రే. రాదనుకుంటే అయిపోతుంది నా మేకప్. మరి అన్నీ మేకప్ కిట్ వస్తుంది. చుట్టూ ఎట్ట కట్టాలి? రెంట్ ఎట్ట కట్టాలి? అక్క తలకు కూడా వేయాలా? ఇక్కడ సగం ఖాళీ అయిపోయింది. నీ వల్ల అది కూడా ఇది స్మూత్గా ఉండాలి, అప్పట్లో రఫ్ స్మూత్గా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్? ఏం చెల్లి? వావ్, అంటే దాని నుంచి బాబు చాలా బాగుంటుంది. సైకిల్ 500 పెడితే ఎందుకు బాగోదమ్మా? ఏదన్నా బాగుంటుంది. అమ్మా ఏడ దొరికింది మ్యాచ్? ఇన్ని రోజు ఇన్ని సర్ప్రైజ్ వస్తాను ఇంటికి. పెట్టుకోరా, ఏం కాదు, పెట్టుకో. అయ్యో పెట్టుకో సిటీ. అనేసరికి రీషోకి అన్నంత తేడా ఉన్నట్టుంది.
క్యాట్వాక్ అక్క, క్యాట్వాక్ ఇగో ఇట్లా ఇప్పుడు ఇట్లా నడవాలి. వచ్చిందా? హెయిర్ స్టైల్ చూసిరా ఎంత కష్టపడి నైట్ అంతా మొత్తం గేల్ హెయిర్ ఫస్ట్ గేల్ హెయిర్ స్టైల్ మొత్తం అల్లేసుకోవాలి జుట్టు అంతా. తర్వాత ఇలా తీసుకుంటే మస్తు ఇట్లా. సో గైస్ మొత్తానికి అక్క అయితే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట. సో అక్కకి బర్త్డే డ్రెస్సే కాదు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది. సో ఆ గిఫ్ట్ తేవడానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సో ఆ గిఫ్ట్ ఏందో ఫస్ట్ మీరు చూసేయండి, ఎందుకంటే వీడియోలో మీరు ఫస్ట్ చూసినా దానికి అయితే సర్ప్రైజ్ ఉంటుంది. అంటే అక్క ఆఫీస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఏ సెలబ్రేషన్ చేయట్లేదు అనమాట. ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ కావాల్సినవన్నీ వాటితో పాటు ఇంకా మా అక్కకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉందన్నాను కదా, అది కూడా తీసుకుని వచ్చేద్దాం. చలో. మీకు చెప్పాం కదా ఇది కొంచెం లావు కావాలి, ఇప్పుడు తీసుకోబోతున్నాం కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒక రోజు తీసుకొచ్చి ఇది లాస్ట్ చేస్తారా? అప్పుడు తీసుకుంటారండి, ఇప్పుడు తీసుకుంటా. ఇది మళ్ళీ బర్త్డే అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు అక్కకి అందుకే ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీగా తీసుకోబోతున్నా, లేదంటే ఆగితుండే. పెద్ద బాక్స్ ఇయ్యరా? అలా కాదన్నా, గిఫ్ట్ ప్యాక్ చేయడం పెద్ద బాక్స్ అంటే ఇవ్వచ్చు. మళ్ళీ దీని బాక్స్ కోసం ఎడిపోవాలని గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్పండి. చిన్న బాక్స్ పెద్ద బాక్స్ పేపర్ ఇచ్చింది. కలర్ తీసుకున్నా, మా అక్కకి బ్లాక్ అంటే ఇష్టం కదా, అందుకే బ్లాక్ అండ్ యాష్ చూడగానే బాగా నచ్చింది. గాయ్స్ ఇక టైం అయిపోతుంది, ఇంకా వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనం అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేయాలి. సో ఉన్న ప్లేస్లోనే మంచిగా క్యూట్గా డెకరేషన్ చేసి అక్క బర్త్డే సెలబ్రేట్ చేసేద్దాం. అండ్ ఇన్ని రోజులుగా నేనైతే వీడియోస్ చేయలేదు, ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం అయిందన్నమాట. బట్ ఈ టైంలో నాకు మంచిగా క్యూర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేదంటే అక్క బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయేదన్నమాట, చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో నాకు ఈ టైంలో మంచిగా క్యూర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, దేవుడి దయ వల్ల మంచిగా అయింది. సో ఇప్పుడైతే మనం మంచిగా డెకరేట్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మనకంత రాదు కానీ ఏదో జనరల్గా యూట్యూబ్లో ఆన్లైన్లో చూసి సింపుల్గా క్యూట్గా చేసేద్దాం.
మొత్తానికి డెకరేట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకేదో నాకు వచ్చినట్టు నేను చేశాను, మరి తనకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సో మొత్తానికి అయితే ఏదో కింద మీద పడి ఇలా డెకరేట్ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా అక్క వచ్చే టైం కూడా దగ్గర అయిపోయింది కాబట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయి వెళ్ళి కేక్ తీసుకుని వచ్చేస్తాము అండ్ మనందరం కలిసి మా అక్కతో కేక్ కటింగ్ చేద్దాం. ఓకేనా గైస్? హ్యాపీ బర్త్డే జీనా. ఇది కూడా తినేస్తుంది ఫ్లోలో, అందుకే తీసేస్తున్నా. స్మైలింగ్ కట్ చేయకూడదు. హ్యాపీ బర్త్డే అక్క. స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓపెన్ చేయవా? ఓపెన్ చేసి చించే. మీరు అక్కడి నుంచి కొట్టారా? బొమ్మ బ్లాగ్ బస్ కావాలి. నువ్వు ఇటు కొట్టు. దాన్ని సిజర్ ఇస్తాను. నువ్వు కష్టపడటం నేను చూడలేను. ఏడవకు. ఏ పాపకి తెచ్చుంటావా తెలిసి పాల తింటా. ఉగ్గు పట్టేదా? ఏంటి చెల్లి ఇంత సర్ప్రైజ్? పైసలు అడి నీకు చూసారు కదా, ఇదే బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్. అండ్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా అక్కకి బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోకండి. ఓకేనా గైస్? బై గైస్, లవ్ యూ ఆల్.